Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to School Assistant Biological Science content classes. So these are all free classes. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇప్పటివరకు అయినటువంటి 8th క్లాస్ 9th క్లాస్ అయిపోయింది అండ్ 10th క్లాస్ కూడా 7th యూనిట్ అవుతూ ఉంది. సో ఇప్పటివరకు అయినటువంటి అన్నీ కూడా 8th క్లాస్ ప్లేలిస్ట్ ఉంటుంది, 9th క్లాస్ ప్లేలిస్ట్ ఉంటుంది అండ్ 10th క్లాస్ వీడియోస్ ఇప్పటివరకు అయిన అన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్ అయినట్లే చూడండి. అండ్ మెథడాలజీ క్లాసెస్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించిన మెథడాలజీ క్లాసెస్ కూడా అవుతున్నాయి ఆన్లైన్లో. సో అవి మాత్రం పేమెంట్ క్లాసెస్. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ కండి. నా నెంబర్ వచ్చేసి థంబ్నెయిల్ పైన ఉంటుంది చూడండి. అండ్ ఇంకా వచ్చేసి మనకి 8th and 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుండి క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. వెరీ ఛాలెంజింగ్ క్వశ్చన్స్. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ 10th క్లాస్ నుండి కూడా ఉన్నాయి క్వశ్చన్స్, బట్ 5 యూనిట్స్ నుండి ఉన్నాయి. రైట్. సో లేట్ చేయకుండా ఈరోజు సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఆల్రెడీ దీనికి ప్రీవియస్ సెషన్ కూడా ఒకటి జరిగింది. సో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో జీవక్రియల్లో సమన్వయం. సో ఏంటి జీవక్రియల్లో సమన్వయం? మనం ఒక జీర్ణ వ్యవస్థని, సో జీర్ణం అయ్యేటువంటి ఒక పద్ధతిని తీసుకుని ఎగ్జాంపుల్గా తీసుకొని బుక్లో వివరించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు అంటే చూద్దాము. సో జీవక్రియల్లో సమన్వయం, క్రియలలో సమన్వయం. సో ఈరోజు వచ్చేసి మనము దంతాలు ఏ విధంగా సహాయపడతాయో చూద్దాము. నాలుక ఏంటి, కండరాలు ఏంటి, అవన్నీ కూడా చూద్దాము. సో మనం ఆహారము తీసుకున్నప్పుడు సాధారణంగా నోటి యొక్క కుహరంలోనికి వెళ్ళిపోతుంటుంది. సో నోటి యొక్క కుహరాన్ని మనము ఆస్యకుహరంగా చెప్పుకుంటాం. సో యాస్యకుహరంలో మనకు ఆహారం ఏంటంటే అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏ వ్యవస్థలు సమన్వయం అవుతూ ఉన్నాయి దీంతో అని చూసినట్లయితే జీర్ణ వ్యవస్థ, మిగిలిన వ్యవస్థలు కూడా సమన్వయం కావాలి. ఏ వ్యవస్థలు అని చూసినట్లయితే చూడండి, కండర వ్యవస్థ సమన్వయం అవుతుంది. సో ఎందుకంటే మనం ఆహారాన్ని నమ్మలేడు ఖచ్చితంగా కండరాలను ఉపయోగపడుతుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే లాలాజలం స్రవించబడుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ అదేవిధంగా క్రింది పై ఎముకకు సంబంధించినటువంటి ఎముకలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఎముకలు దృఢంగా ఉన్నాయి కాబట్టి మనం ఆహారాన్ని ఈజీగా నమలగలుగుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, అస్థిపంజర వ్యవస్థ కూడా మనకి జీర్ణ వ్యవస్థతోటి సమన్వయంతో పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా అనేక వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తేనే ఒక పర్టిక్యులర్ వ్యవస్థ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో అదే మనకి ఈ యొక్క లెసన్ యొక్క థీమ్. రైట్. సో చూద్దాం మరి మానవుల్లో దంతాలు ఎన్ని రకాలు ఉంటాయో వివరించడం జరిగింది. మానవుల్లో దంతాలు అనేవి మొత్తం కూడా 4 రకాలుగా ఉంటాయి, మనకు తెలిసిందే. రైట్. సో మరి ఎందుకు ఇన్ని రకాలుగా ఉండాలని చూసినట్లయితే ఏ జీవిలో అయినా సరే ఉండేటువంటి దంతాల యొక్క రకాలనేవి ఆ జీవి యొక్క ఆహారపు అలవాట్ల పైన డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఆహారపు అలవాట్లు, అది ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటుంది, సో దాన్ని బట్టే ఆ యొక్క జీవిలో దంతాల యొక్క రకాలనే ఉంటాయి. ఉదాహరణకు మాంసాహారం తీసుకున్నాం అనుకోండి, వాటిలో కెనైన్స్ బాగా డెవలప్ అయి ఉంటాయి, రదనికలు అనేవి బాగా డెవలప్ అయి ఉంటాయి. శాకాహారాలు తీసుకున్నాం అనుకోండి, వాటిలో కుంతకాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. అదేవిధంగా చర్వనకాలు, అదేవిధంగా అగ్రచర్వనకాలు అనేవి బాగా డెవలప్ అయ్యాయి. ఎందుకంటే ఎక్కువ గడ్డిని తీసుకోవాలి, అదేవిధంగా నమలాలి. కాబట్టి ఇలా వాటి యొక్క జీవి యొక్క ఆహారపు అలవాట్లను బట్టేసి దంతాలు అనేవి డెవలప్ అయి ఉంటాయి అన్నమాట. మానవులో చూసినట్లయితే మనకి 4 రకాల దంతాలు కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసి ఏమంటామంటే వీటిని కుంతకాలుగా చెప్పుకుంటాం. ఒక రకం వచ్చేసి కుంతకాలు అంటాం. రైట్. రెండోది వచ్చేసి రధనికలు అంటాం. 3 వచ్చేసి అగ్రచర్వణకాలు అంటాం, అగ్రచర్వణకాలు. 4వది వచ్చేసి చర్వణకాలుగా చెప్పుకుంటాం. సో ఇలా మనకి ఏంటంటే మానవుల్లో 4 రకాల దంతాలు అనేవి కనపడుతుంటాయి. వీటిని వచ్చేసి ఇన్సిజర్స్ అంటాం, క్యానైన్స్ అంటాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి ప్రీమోలర్స్ అంటాం అండ్ వీటిని వచ్చేసి మోలార్స్గా చెప్పుకుంటాం. సో ఓవరాల్గా మనం ఏమంటామంటే ఐసిపిఎంగా చెప్తూ ఉంటాం అనమాట. రైట్. సో మరి మానవుడిలో దంత ఫార్ములా ఏంటి అంటే దంత సూత్రం చెప్పుకుంటాము. మరి దంత సూత్రం దేనిని సూచిస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. దంత సూత్రం దేనిని సూచిస్తుందంటే మరి దంతాల్లో ఉండే రకాల చూసినట్లయితే దంతాల్లో ఉండే రకాలు కాదు, దంతాల్లో ఉండే రకాలు మరియు అవి అమరి ఉండే విధానాన్ని చూపిస్తూ ఉంటుంది. అమరి ఉండే విధానం. దంత సూత్రం లేదంటే డెంటల్ ఫార్ములా దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మానవునిలో దంతాలు, ఏ జీవి, మానవుడు కాదు ఏ జీవులు అనేది సార్ డెంటల్ ఫార్ములా దేన్ని ఇండికేట్ చేస్తుందని చూసినట్లయితే ఆ దంతాలు ఏ విధంగా మరి ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి అనేది మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి పాయింట్ ఒకటి. సో దంత సూత్రం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కుంతకాలు చూడండి. కుంతకాలు వచ్చేసి మానవుల్లో దంత ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. 2123/2123. ఏంటి 2123/2123 అని చూసినట్లయితే
సో ఇది పై దవడ, ఇది కింది దవడ అనుకుందాం. ఇది వచ్చేసేమో సగభాగం. సో క్రింది దవడ యొక్క సగభాగం, నెక్స్ట్ అదేవిధంగా పై దవడ యొక్క సగభాగం. ఇదో సగభాగం, ఇదో సగభాగం. సో ఇక్కడ మనకి 2 1 2 3 అనేది అంటే పై నెంబర్ దేన్ని చూపిస్తుందని చూసినట్లయితే పై దవడలో సగభాగంలో ఈ సగభాగమైనా కావచ్చు, ఈ సగభాగమైనా కావచ్చు, ఉండేటువంటి దంతాల సంఖ్యని, దంతాల రకాలని చూపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 వచ్చేసి ఏంటంటే 2 కుంతకాలని చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఒక రదనికను చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ 2 వచ్చేసేమో అగ్ర చర్వణకాలను చూపిస్తుంది. నెక్స్ట్ 3 వచ్చేసేమో చర్వణకాలని చూపిస్తూ ఉంటుంది. సో దంత ఫార్ములాలో గుర్తుపెట్టుకోండి, దంత సూత్రంలో పై వరుసలో ఉన్నటువంటి సంఖ్యలు దేన్ని సూచిస్తాయని చూసినట్లయితే పై దవడలో ఒక సగభాగంలో ఉన్నటువంటి దంతాల సంఖ్యని, దంతాల రకాలని సూచిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అది, రైట్. సో కుంతకాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే కుంతకాలు అనేవి మొత్తం కూడా చూడండి, ఇక్కడ పైన 2 ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, అండ్ కింద చూసినట్లయితే 2 ఉన్నాయి, మళ్ళీ ఇక్కడో 2 ఉంటాయి, ఇక్కడో 2 ఉంటాయి. సో ఓవరాల్గా మనకి ఏంటి 8 కుంతకాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి 8 కుంతకాలు ఉంటాయి. నెక్స్ట్ రదనికలు ఎన్ని ఉంటాయని చూసినట్లయితే రదనికలు వచ్చేసి 4 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అగ్ర చర్వణకాలు అంటాం, అగ్ర చర్వణకాలు. సో వీటిని ప్రీమోలర్స్ అంటాం. ఇవి వచ్చేసి మనకి అగైన్ మొత్తం టోటల్ ఓవరాల్గా 8 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చర్వణకాలు వచ్చేసి ఏంటంటే 12 ఉంటాయి. సో వీటి యొక్క సంఖ్య కూడా గుర్తుపెట్టుకోండి, కుంతకాలు 8, రదనికలు 4, అగ్ర చర్వణకాలు 8, అదేవిధంగా చర్వణకాలు వచ్చేసి 12 ఉంటాయి. మరి కుంతకాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే మనకి వీటి యొక్క అంచుల్ని చూసినట్లయితే పదునుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి వీటి యొక్క అంచులు పదునుగా ఉంటాయి. నెక్స్ట్ రదనికలు చూసినట్లయితే ఇవి కూసుగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇది వర్డ్ గుర్తుపెట్టుకోండి, స్పెషల్గా కనపడుతుంది, కూసుగా ఉంటాయి. రదనికలు ఎలా ఉంటాయంటే కూసుగా అని చూసినట్లయితే వీటి యొక్క అంచులు పదునుగా ఉంటాయి, మొనతేలు ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ షార్ప్గా ఉన్నాయి, ఇక్కడేమో షార్ప్ అండ్ పాయింటెడ్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ రెండింటి యొక్క అంచులు వచ్చేసి మనకి చదునుగా ఉంటాయి. ఏంటి అని చూసినట్లయితే అగ్ర చర్వణకాలు. సో ఇక్కడ 4 రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు వచ్చేసి 8 ఉంటాయి, రదనికలు వచ్చేసి 4 ఉంటాయి, అగ్ర చర్వణకాలు వచ్చేసి 8 ఉంటాయి, అదేవిధంగా చర్వణకాలు వచ్చేసి 12 ఉంటాయి. సో కుంతకాల అంచులు గుర్తుపెట్టుకోండి, అంచులు పదునుగా ఉంటాయి. ఇక్కడ రదనికలు వచ్చేసి కూసుగా ఉంటాయి, అగ్ర చర్వణకాలు వచ్చేసి చదునుగా ఉంటాయి. ఏ దంతాలు ఎలా ఉన్నాయో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సంఖ్య గుర్తుపెట్టుకోండి, దంత ఫార్ములా గుర్తుపెట్టుకోండి, డెంటల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ఏ దంతాలు ఎలా ఉన్నాయటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా ఏంటంటే దంతాలు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ దంతాలు సాధారణంగా మనకి ఏంటంటే ఆహారాన్ని ముక్కలుగా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ముక్కలుగా చేస్తే ఏమవుతుందని చూసినట్టయితే ఆహారం యొక్క ఉపరితల వైశాల్యం పెరుగుతూ ఉంటుంది. సో నాకు అగైన్ ఉపరితల వైశాల్యం పెరగడం అంటే ఏంటి సార్ అర్థం కాలేదనేసి నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఉపరితల వైశాల్యం అంటే నేను లాస్ట్ క్లాస్లో వెరీ క్లియర్గా చెప్పాను. ఉపరితల వైశాల్యం అంటే ఏమి లేదు, ఉదాహరణకు ఇది ఒక అన్నం మెతుకు లేదంటే ఆహారం అనుకుందాం. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దీని యొక్క ఉపరితలం చూసినట్లయితే 2 సెంటీమీటర్లు ఉందనుకుందాం. మొత్తం కూడా ఓవరాల్గా ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందని చూసినట్లయితే అది 8 సెంటీమీటర్లు ఉందనుకుందాం, రైట్. ఆహారం యొక్క ఉపరితల వైశాల్యం 8 సెంటీమీటర్లు అనుకుందాం. సో ఉదాహరణకి ఇప్పుడు దంతాలు కట్ చేసినప్పుడు ఏమవుతుందని చూసినట్లయితే 2 ముక్కలు అయిపోయింది ఇది, రైట్. సో 2 ముక్కలు అయిపోయినప్పుడు ఏంటి ఇక్కడ 1 ఇక్కడ 1 అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకు 2 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా వీటి యొక్క ఉపరితల వైశాల్యం చూడండి 2 2 4 5 6, రైట్. సో అదేవిధంగా ఇక్కడ 6 అంటే ఇది 2 పీసులు అయినప్పుడు దీని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత అయింది 12 అయింది, రైట్. సో ఈ విధంగా దంతాలు ఆహారాన్ని నమిలినప్పుడు దాని యొక్క ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతూ ఉంటుంది. క్లియర్, రైట్. సో ఉపరితల వైశాల్యం పెరగడం వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే ఉదాహరణ ఇక్కడ 8 సెంటీమీటర్లు దీని యొక్క ఉపరితల వైశాల్యం ఉన్నది. సో అక్కడ మనకి ఒక 16 ఎంజైమ్లు వచ్చాయి, 16 అణువుల ఎంజైమ్లు వచ్చాయి. సో అప్పుడు ఏంటి 8 మాత్రం రియాక్ట్ అవుతుంటాయి, మిగిలిన 8 సంగతి ఏంటి అని చూసినట్లయితే అవి ఖాళీగా ఉండాల్సిందే. సో ఏంటి మరి ఇలా ఆహారం ముక్కలుగా చేయబడ్డప్పుడు ఏమవుతుందంటే 12 అణువుల ఎంజైమ్లు వచ్చాయనుకోండి, ఇక్కడ మనకి 12 తలాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పోయి యాక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో అంటే తక్కువ టైంలో మనకి జీర్ణక్రియ ఫాస్ట్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది అనమాట, రైట్. క్లియర్ అయింది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను, రైట్. సో ఇవి దంతాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కండరాలు ఉంటాయి. కండరాలు కూడా మనకి ఏంటంటే కండర వ్యవస్థ కూడా మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది.
సో మరి కండరాలు ఎన్ని రకాలు ఉంటాయని చూసినట్టయితే ఫస్ట్ చూడండి, నోటిలో ఉండేటువంటి వలయాకార కండరాలు. నోటిలో ఉండేటువంటి వలయాకార కండరాలు ఏం చేస్తాయి? వలయాకార కండరాలను చూసినట్టయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని లోపలికి నెట్టడానికి, ఆహారాన్ని ఆస్యకుహరంలోనికి నెట్టడానికి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఆహారాన్ని ఆస్యకుహరంలో నెట్టడానికి ఉపయోగపడే కండరాలు వచ్చేసి మనకి నోటిలో ఉండేటువంటి వలయాకార కండరాలు. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందని చూసినట్టయితే ఆహారాన్ని నోటి లోపల చుట్టూ తిప్పడానికి, సో చూడండి మనము వెరీ సింపుల్ ప్రాసెస్ అనుకుంటాం, ఆహారం నమలడం మింగడం వెరీ సింపుల్ అనుకుంటాం. ఎందుకంటే సో లోపల ఎంత బ్యూటిఫుల్ మెకానిజం అవుతుందో మనకు తెలీదు, జస్ట్ ఏదో నములుతున్నాం మింగేస్తున్నాం. కానీ ఎంత కోఆర్డినేటింగ్ మేనర్లో కదలాలంటే లోపల ఉండే కండరాలైనా సరే, మన దంతాలైనా సరే, నాలుకైనా సరే చాలా సమన్వయంతో కదిలితేనే మనం అంత ఈజీగా మింగగలుగుతున్నాం. లేదంటే ఏ ఒక్కటి సమన్వయం తప్పినా కానీ మన నాలుక కట్టుకోవడమా, లేకుంటే మన దవడ కండరాలు కట్టుకోవడమా, సరిగ్గా మింగలేకపోవడమా ఏదో ఒకటి జరుగుతుంది. చూడండి మనం నమిలేటప్పుడు ఈ దవడ లోపల, నోటి లోపల ఉండే కండరాలు, కండరాలు ఏం చేస్తాయంటే మొత్తం మిక్సీల జార్లో అది బ్లేడ్ తిరిగినట్టుగా తిరుగుతుంటాయి కండరాలు మొత్తం కూడా. సో అలా తిప్పుతూ ఉంటుందన్నమాట. ఆహారం మొత్తం నోట్లో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా నమలబడనటువంటి ఆహారం ఏమన్నట్లయితే పళ్ళ కిందికి వెళ్తుంటుంది. చూడండి మొత్తం ఇలా రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానికి ఉపయోగపడే కండరాలు వచ్చేసి నోటిలో ఉండేటువంటి వలయాకార కండరాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దవడలో ఉండేటువంటి కండరాలు. సో దవడ కండరాలు. సో దవడ కండరాలు చూసినట్లయితే మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఉపరితల కండరాలు, దవడ ఉపరితల కండరాలు. రెండవది వచ్చేసి అంతర్గత కండరాలు, అంతరకండరాలు అంటాం. సో దవడలో మనకి రెండు రకాల కండరాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ఉపరితల కండరాలు, లోపల ఉండేటువంటి కండరాలు ఏమంటామంటే అంతర కండరాలు అంటాం. అంతర కండరాలు గుర్తుపెట్టుకోండి, 5వ కపాలనాడి ఆధీనంలో పనిచేస్తుంది. 5వ కపాలనాడి. సో ఆ నాడీ పేరు ఏంటని చూసినట్టయితే త్రిధారా నాడి. ట్రైజెమినల్ నర్వ్ అంటాం, ట్రైజెమినల్ నర్వ్. సో త్రిధారా నాడి దేన్ని కంట్రోల్ చేస్తుందని చూసినట్లయితే దవడ యొక్క అంతర కండరాలని కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ కూడా దాని యొక్క నియంత్రణలో పనిచేస్తాయి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దవడ యొక్క అంతర కండరాలు 5వ కపాలనాడి అయినటువంటి త్రిధారా నాడి ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. త్రిధారా నాడి కట్ అయిందనుకోండి, దవడలో ఉండేటువంటి అంతర కండరాలు అనేవి పనిచేయవు. రైట్. సో మరి దవడలో ఉండేటువంటి ఉపరితల కండరాలు ఏం చేస్తాయి, అంతర కండరాలు ఏం చేస్తాయో చూద్దాం. రైట్. ఉపరితల కండరాలు వచ్చేసి కొరకడానికి, ఆహారాన్ని కొరకడానికి, అదేవిధంగా నమలడానికి ఉపయోగపడతాయి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ అయితే ఫోకస్ ఎక్కువగా ఉంది ఇక్కడ, స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెరీ క్లియర్గా పాయింట్ టు పాయింట్ వెరీ ఇంపార్టెంట్గా ఉంది ఇక్కడ. రైట్. దవడలో ఉండేటువంటి ఉపరితల కండరాలు ఏం చేస్తాయంటే కొరకడానికి, అదేవిధంగా నమలడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అంతర కండరాలు ఏం చేస్తాయని చూసినట్లయితే దవడని క్రిందికి అదేవిధంగా పైకి కదపడానికి, నెక్స్ట్ అదేవిధంగా ముందుకు వెనకకు కదపడానికి దవడ యొక్క అంతర కండరాలు ఉపయోగపడుతూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కండర వ్యవస్థ ఎంతగా లీనమైందని మాకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. చూడండి. సో కండరాలు నోటిలో ఉండేటువంటి వలయ కండరాలున్నాయి, దవడకు ఉండేటువంటి కండరాలున్నాయి. సో ఈ కండరాలన్నీ కూడా ఎంతో సమన్వయంతో కదులుతూ ఉంటేనే మనం నోట్లో ఉండే ఆహారాన్ని నమలగలుగుతూ ఉంటాం ఈజీగా, లేదంటే నమలలేం. సో అదేవిధంగా ఇంకా మనకి నాలుక కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మరి నాలుక ఏం చేస్తుంది, పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. నాలుక అనేది మనకి ఆహారాన్ని అదేవిధంగా లాలాజలాన్ని కలపడానికి, ఆహారాన్ని అదేవిధంగా లాలాజలంతో కలపడానికి ఈ యొక్క నాలుక అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో నాలుక కూడా కీ రోల్ ప్లే చేస్తుండే. సో కొంత ఆహారానికి లాలాజలం కలిసి కొంత ఆహారానికి లాలాజలం కలియలేదనుకోండి, ఏమవుతుంది, సో కలిసినటువంటి ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలు మాత్రమే జీర్ణమవుతూ ఉంటాయి. సో లేదంటే కావు. సో ఇక్కడ నాలుక ఏం చేస్తుందంటే ఆహారాన్ని లాలాజలాన్ని మొత్తం కూడా కలిపేసి మిక్సీలాగా పట్టేస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆహారాన్ని మింగడానికి కూడా ఉపయోగపడుతుంది. నాలుక ఆహారాన్ని మింగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి ఇవి రెండు పాయింట్లు నాలుక గురించి. ఆహారాన్ని లాలాజలాన్ని కలపడానికి, అదేవిధంగా ఆహారం బాగా నమిలి మింగడానికి
మన యొక్క నాలుగు యొక్క కండరాలు వెనుక ఉండేటువంటి కండరాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. రైట్. సో మరి లాలాజలంలో ఏముంటుందంటే మనందరికీ తెలిసిందే లాలాజల ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. రైట్. సో లాలాజలం స్రవించబడడం అనేది దేని యొక్క ఆధీనంలో ఉంటుందని చూసినట్లయితే స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో లాలాజలం స్రవించడం అనేది స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ మింగడం అనేటువంటి ప్రక్రియ దేని ఆధీనంలో ఉంటుందని చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి, మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది. మజ్జాముఖం ఆధీనంలో ఏముంటుందని చూసినట్లయితే మింగడం అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో ఇది మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో చనిపోయే ముందు నోట్లో పాలు పోస్తే మింగట్లేడు అని ఉంటుంటారు కదా. సో అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయిపోతుంది అనమాట. అంటే మజ్జాముఖము బ్రెయిన్ అన్నీ, అంటే బ్రెయిన్లో మజ్జాముఖం ఒక పార్టే కదా. సో బ్రెయిన్ డెడ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మింగడం రావట్లేదు. మింగడం నోట్లో పోసినటువంటి పాలు, నోట్లో పోసిన నీళ్ళు బయటకు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే చనిపోయాడు అని అర్థం. అంటే బ్రెయిన్ ఫస్ట్ డెడ్ అయిపోయింది అక్కడ. రైట్. సో అందుకనే చివరిగా తులసి నీళ్ళు పోస్తారంటారు. సో ఇన్ కేస్ ఏమన్నా పోసినప్పుడు ఏమన్నా మింగుతాడో ఏమో. సో మింగిందంటే బ్రెయిన్ పనిచేస్తుంది. మిగిలిన వైర్ పని చేయకుండా బ్రెయిన్ పనిచేస్తుందంటే లైవ్గా ఉన్నట్టు అనమాట. అదొక టెస్ట్, అదొక చిన్న పరీక్ష అనమాట. సో ఒకవేళ బ్రతికున్నాడు, మింగుతున్నాడు అని అంటే నెక్స్ట్ అగైన్ ఇమీడియట్ హాస్పిటల్ తీసుకోవడం. చూడండి, ప్రతి ఒక్క సాంప్రదాయానికి కూడా మనకు సైంటిఫిక్ రీజన్ అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. రైట్. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో మింగడం అనేటువంటి ప్రక్రియ మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది. సో లాలాజలం స్రవించడం అనేది స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ ఆల్ 1 to 1.5 లీటర్స్ లాలాజలం మనం ప్రతిరోజు కూడా స్రవిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే లాలాజలం. సో అదేవిధంగా కండరాలు, నోటిలో ఉండే కండరాలు, దవడ కండరాలు ఏ నాడుల ఆధీనంలో పనిచేస్తుంటాయి, ఎలా పనిచేస్తున్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ ఉందన్నమాట. రైట్. సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.